నా వల్ల ఏదీ కాదు. నేనెందుకు పనికిరాను. నేను వేస్ట్ గాడిని. ఈ సొసైటీకి నేను పనికిరాను. వాడిలా నేను అమ్మాయిలు పడేయలేను. నాకు డబ్బులు సంపాదించడం చేత కాదు. నేను వేస్ట్ ఫెలోని, వేస్ట్ ఫెలోని, వేస్ట్ ఫెలోని. నువ్వు వీక్ పర్సన్‌వి అని ఎందుకు అనుకుంటున్నావో తెలుసుకోవాలనుకుంటున్నావా? ప్రతి మనిషిలో చిన్న చిన్న లోపాలుంటాయి. నువ్వు ఆ లోపాన్ని గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తావు. ఎక్కువగా మాట్లాడతావు. అనవసరమైన విషయాల గురించి ఏడుస్తావు. జీవితం నిన్ను నేల కూల్చే వరకు నువ్వు మళ్ళీ మళ్ళీ అనవసరమైన మ్యాటర్స్‌లో రెస్పాండ్ అవుతూనే ఉంటావు. కానీ నిజమైన ఆల్ఫా మేల్ అలా చేయడు. ఈ వీడియోలో ఆల్ఫా మేల్ అంటే ఎలా బిహేవ్ చేస్తాడో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఈ వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత నీ లైఫ్ నీ కంట్రోల్‌లో ఉన్నట్లు నువ్వు ఫీల్ అవ్వకపోతే కింద కామెంట్ చెయ్యి. ఇంక లైఫ్‌లో నేను ఇంకో వీడియో పెట్టను. నువ్వు ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకో. నువ్వు ఈ గదిలో పెద్ద మనిషిగా బిల్డప్ కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు అరవాల్సిన అవసరం లేదు. పోరాడాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సింది ఒకటే, కంట్రోల్. నీ మనసును కంట్రోల్ చెయ్యి. నీ ఫేస్‌ని కంట్రోల్‌లో ఉంచుకో. నీ హార్ట్ బీట్‌ని కంట్రోల్‌లో ఉంచుకో. అదే నిన్ను ప్రమాదకరంగా మారుస్తుంది. నీ కండలు కాదు, నీ డబ్బు కాదు, ఓన్లీ కంట్రోల్ మాత్రమే నిన్ను పవర్‌ఫుల్ చేస్తుంది. నిన్ను సగానికి విరిచే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. నీ వైపు ఎప్పుడూ కోపంగా చూస్తారు. అప్పుడే నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. నువ్వు కదలకూడదు. నువ్వు భయపడకూడదు. అండ్ ఆ సైలెన్స్‌లో వారు నీలో ఉన్న తుఫాన్ని ఫీల్ అవుతారు. నీ సునామీని చూస్తారు. భయపడతారు. ఒక మనిషి నలుగురు ముందు తనని తాను వీక్ చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అరుస్తూ, గోడలను గుద్దుతూ మృగంలా అందరి ముందు ప్రవర్తిస్తాడు. అలా చేస్తే నువ్వు బలహీనుడివి కాదని అందరూ అనుకోవాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నువ్వు అలా చేస్తే నీ జుట్టుని శత్రువుకి ఇచ్చినట్లే. నేను అలా చేసిన వాళ్ళని కొన్ని వేల మందిని చూశాను. కానీ ప్రతిసారి అలా బిహేవ్ చేసిన వాడు ఓడిపోతాడు. ఇంకా వీక్ అయిపోతాడు. వాడు వీక్ అని అందరికీ తెలిసేలా చేస్తాడు. ఎమోషనల్‌గా ఉన్న మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడు అన్నది ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. అండ్ అలా ఒక మనిషిని ప్రెడిక్ట్ చేయగలిగితే ఆ మనిషిని ఈజీగా నాశనం చేయొచ్చు. ఒక వీక్ పర్సన్‌గా నువ్వు ఉంటే శత్రువు క్రూరంగా మాట్లాడితే వెంటనే రెస్పాండ్ అయిపోతావు. శత్రువు నీ ఈగోని రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతావు. శత్రువు నీకు బ్యాడ్ న్యూస్ చెప్తే నువ్వు పడిపోతావు. అలా ఒకరి మాటలకు ఎమోషనల్‌గా రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం అదేమీ గొప్ప కాదు. అది ఒక బానిసత్వం. ఎమోషన్స్‌కి బానిసత్వం, బాధకి బానిసత్వం, ఇతరుల అభిప్రాయాలకి బానిసత్వం. కానీ ఆల్ఫా మేల్ నువ్వు తన ముఖం మీదే అవమానించినా తన సిగరెట్ వెలిగిస్తాడు. తల వంచుకుంటాడు. నవ్వుతాడు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు మాత్రమే ఆల్ఫా మేల్ రెస్పాండ్ అవుతాడు. ఆల్ఫా మేల్ ఎప్పుడు